అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన నిజరూపం అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 1986 చందమామలో ప్రచురింపబడింది. చతురంగపురాన్నేలే రాజు చంద్రహాసుడికి రాజగురువు రుద్రాక్షుడి పట్ల ఎంతో భక్తి గౌరవాలుండేవి. అందుకు కారణం చంద్రహాసుడు దాయాదుల వల్ల ఇబ్బందులకు గురైనప్పుడు రుద్రాక్షుడు ఆయనకు తగిన సలహాలిచ్చి సింహాసనం కాపాడుకునేందుకు ఎంతగానో సాయపడ్డాడు. సర్వసంగ పరిత్యాగినని చెప్పుకునే రుద్రాక్షుడిలో విపరీతమైన అహంకారం ఉండేది. ఆయన కాషాయ వర్ణంలో ఉన్న పట్టు చీనాంబరాలు ధరించేవాడు. మెడలో రత్నాలహారం, చేతులకు బంగారు కంకణాలతో చాలా ఆడంబరంగా కనపడేవాడు. రాజు దగ్గర తనకున్న పలుకుబడి కారణంగా మంత్రులను, ఇతర ఆస్థాన ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ అవమానపరిచేవాడు. రుద్రాక్షుడు ఒకనాడు చంద్రహాసుడితో, రాజా, నీకు నా పట్ల ఉన్న భక్తి గౌరవాల సంగతి అందరూ ఎరిగినదే. కానీ రాబోవు తరం వాళ్ళు కూడా ఆ సంగతి గుర్తుంచుకునేందుకు కాను నా శిలా విగ్రహాన్ని నగరంలోని 4 వీధులు కలిసే చోట ప్రతిష్ఠించు అన్నాడు. చంద్రహాసుడు అందుకు సరేనని మంత్రి మార్తాండుడికి రాజగురువు కోరిక చెప్పి, మీరు ముందుగా ప్రసిద్ధులైన శిల్పుల గురించి విచారించండి. వారిలో అత్యంత సమర్థుడైన శిల్పికే ఈ పని అప్పచెప్పండి. అన్నింటికన్నా ముఖ్యం ఆ విగ్రహ ప్రతిష్ఠ ఆయన రాబోయే జన్మదినోత్సవం నాడు జరిగేలా చూడండి అన్నాడు. మార్తాండు ఆస్థాన చిత్రకారుడి చేత రుద్రాక్షుడి చిత్తరువు తయారు చేయించాడు. తరువాత ఆ చిత్తరువును అవంతి నగరంలో ఉన్న మల్హణాచారి అనే సుప్రసిద్ధ శిల్పికి పంపుతూ ఒక లేఖ జతపరిచాడు. ఈ లేఖలో ఆయన ఈ చిత్తరువు చతురంగపురాన్నేలే చంద్రహాస మహారాజు గారి గురువులైన రుద్రాక్షుల వారిది. సాధ్యమైనంత త్వరగా విగ్రహాన్ని తయారు చేసి తీసుకురండి. శిల్పాన్ని తయారు చేసేటప్పుడు ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి. రాజగురువు సర్వసంగ పరిత్యాగి అని తెలియపరిచాడు. రుద్రాక్షుడి జన్మదినోత్సవానికి కొంచెం ముందుగా మల్హణాచారి విగ్రహాన్ని తయారు చేసి చతురంగపురానికి తీసుకువచ్చాడు. మంత్రి ఆ సంగతి రాజుకు తెలియపరచగానే ఆయన ఎంతగానో సంతోషించి తాను స్వయంగా జన్మదినోత్సవం నాడు విగ్రహ ప్రతిష్ఠ చేయదలిచినట్టు చెప్పాడు. మంగళవాయిద్యాల మధ్య రాజు విగ్రహానికి ఆచ్ఛాదనగా ఉన్న పట్టు వస్త్రాన్ని తొలగించగానే రుద్రాక్షుడు దానికేసి తేరిపార చూసి పట్టరాని ఆగ్రహావేశంతో, రాజా, ఇది నా శిలా విగ్రహమా? కంచు కాగడా వేసి చూసినా ఇందులో ఎక్కడా నా పోలికలు కనిపించవు అన్నాడు. రాజు ఆ మాటలకు మొహం చిన్నబుచ్చుకుని మంత్రి మార్తాండుడికేసి చూశాడు. మార్తాండు వినయంగా, ప్రభు, ఈ విగ్రహాన్ని తయారు చేసింది ప్రఖ్యాత శిల్పి అయిన మల్హణాచారి. అపురూపమైన కళాఖండాలెన్నింటినో చెక్కిన తనకు మనెవరూ సాటిరారన్న ఖ్యాతి రావడంతో అతడిలో అహంకారం తల ఎత్తినట్టున్నది. విగ్రహంలో ఉన్న లోపాలు అతడికి తెలియపరచడం అవసరం అని వెంటనే మల్హణాచారిని పిలిపించాడు. మల్హణాచారి రాజు ముందుకు వచ్చాడు. రాజు అతడితో, నువ్వు ప్రసిద్ధికెక్కిన శిల్పివే కావచ్చు, కానీ మా గురువుగారి విగ్రహాన్ని తయారు చేయడంలో పూర్తిగా విఫలం చెందావు. వారు విగ్రహాన్ని పరీక్షించి తన స్వరూపానికి ఈ విగ్రహానికి అసలు పోలికలే లేవంటున్నారు అన్నాడు. మల్హణాచారి ఆశ్చర్యపడుతున్నవాడిలా ఒకసారి మంత్రికేసి చూసి రాజుతో, మహారాజా, రాజగురువు గారి విగ్రహాన్ని నేను మంత్రిగారు పంపిన చిత్తరువు చూసిన తరువాతే మలచడం ప్రారంభించాను. అయితే మంత్రిగారు నాకు పంపిన లేఖలో రాజగురువు సర్వసంగ పరిత్యాగి అని, విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ముఖ్యంగా ఆ విషయం గుర్తుంచుకోవలసిందని ఆదేశించారు అన్నాడు. అవును, ఆ మాట నిజమే అన్నాడు మార్తాండు. ఈసారి మల్హణాచారి రాజగురువు కేసి పరీక్షగా చూసి, సర్వసంగ పరిత్యాగులైన మహాపురుషుల రూపురేఖలు ఎలా ఉంటావో నాకు తెలియంది కాదు. అందుకే విగ్రహం వదనంలో ప్రశాంతత, వస్త్రధారణలో నిరాడంబరత, మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో దండకమండలాల వంటి మార్పులు అవసరమని భావించి అలా తయారు చేశాను. ఇందుకు మన్నించకోరతాను. అతి త్వరలో మంత్రిగారు పంపిన చిత్తరువులో ఉన్న విధంగా మరొక విగ్రహాన్ని తయారు చేసి సమర్పించగలను అన్నాడు. అలాగే చెయ్యి, కానీ పని మాత్రం చాలా త్వరగా పూర్తి కావాలి అన్నాడు రాజు. మల్హణాచారి రాజుకు నమస్కరించి వెళ్ళబోతుండగా రుద్రాక్షుడు అతన్ని ఆపి రాజుతో, ఆ విగ్రహంలో ఎలాంటి మార్పు అవసరం లేదు. అంతేకాదు, దాన్ని ఇంత ఆర్భాటంగా నగరం మధ్యలో ప్రతిష్ఠించవలసిన అవసరం కూడా లేదు అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ చూసేంతలో రుద్రాక్షుడు, చంద్రహాస, అలౌకిక విషయాల్లో నేను ఏదో కొంత జ్ఞాన సముపార్జన చేశాను. అలాంటి నేను లౌకిక విషయాల్లో
అవసరానికి మించిన జోక్యం కల్పించుకుంటూ చాలామందికి బాధ కలిగించాను. అందువల్ల నా నిజరూపం మరుగున పడిపోయింది. ఆ సంగతి మీలో చాలామంది గుర్తించే ఉంటారు, అవునా అన్నాడు. ఆ ప్రశ్నకు ఎవ్వరూ వెంటనే జవాబు ఇవ్వలేదు. కొంతసేపటికి రుద్రాక్షుడు మందహాసం చేసి, మంత్రి మార్తాండు శిల్పి మల్హణాచారి ద్వారా మరుగైపోయిన నా నిజరూపాన్ని వెతికి తీసి నాకు ఎంతో మహోపకారం చేశారు. ఆయన వంటి సమర్థులైన మంత్రులు, ఇతర రాజోద్యోగులు నీకు సహాయం ఉండగా నా అవసరం ఇక ఈ రాజ్యానికి లేదు. వెలుగులోకి వచ్చిన నా నిజరూపం మళ్ళీ మకిలిపట్టి పాడైపోకుండా ఉండాలంటే భగవదారాధనకు మించిన నేను చేయగలిగింది మరొకటి లేదు. నన్ను తీర్థయాత్రలకు పంపే ఏర్పాట్లు ఇప్పుడే చేయించు అన్నాడు. ఆ మర్నాడే రుద్రాక్షుడు రాజప్రాసాదం విడిచి తీర్థయాత్రలు చేసేందుకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.